ప్రభు స్తోత్రములు. చేరి వచ్చిన దైవజనాంగానికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములు శుభాభివందనములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించడానికి మనమందరము విచ్చేసి ఉన్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరలోకములో కోట్లాది కోట్ల దేవదూతలు నిత్యము ఎల్లప్పుడూ స్మరిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్న దేవదూతలు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, పరలోకములో దేవుని చిత్తము నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. ప్రియ దైవ జనాంగమా, ప్రభు యొక్క సన్నిధానములో 2000 సంవత్సరముల క్రితము ఆ మహోన్నతుడైన దేవాది దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు శారీరమును దాల్చుకొని ఈ భూమిపైకి ఉద్భవించినట్లుగా చూస్తూ ఉన్నాం. శారీరమైన మనము, మట్టి దేహములమైన మనము, మన నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ప్రియ దైవ జనాంగమా, వాక్యమైన దేవుడు, ఆత్మయైన దేవుడు శారీరమును దాల్చుకుని ఈ భూమిపైకి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మట్టి మనిషి అయిన మన మానవ జీవితము, ఈ మానవుని యొక్క మట్టి శరీరములో ఆత్మను ధరించుకుని, ఆ ఆత్మ దేవుడిచ్చిన బహుమానం ధరించుకుని ఈ లోకములో జీవనయాత్ర కొనసాగిస్తూ ఉన్నాం. ఆయన చేతులతో నిర్మాణమైన మనము, ఆయన చేతులతో సృష్టించబడిన మనము, ఆయన పోలికలో సృజించబడిన మనము, ఆయన మాట వినాలని, ఆయన చిత్తము నెరవేర్చబడాలని దేవదూతలు ఎలాగూ దేవుని చిత్తాన్ని పరలోకములో నెరవేర్చుచున్నారో, ఈ భూమిపై కూడా మనుష్యులమైన మనము దేవుని స్వరూపములు పుట్టిన వారిని గనుక ఆయన పరలోకములో జరిగే ఆ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఆయన విలువైన రక్తాన్ని మన మీద ప్రోక్షించి మనము రక్షించుకుని ఈరోజు దేవుని యొక్క సంఘములో ఏర్పాటు చేసుకుని ఆయన ఘనపరచుటకు, ఆయన ఆరాధించుటకు మనకిచ్చిన దేవుని యొక్క రక్షణను బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు స్తుతులు స్తోత్రములు, ఆయనకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రియ దైవ జనాంగమా, బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. సర్వజీవులు మానవుని యొక్క జీవితంలో ప్రియులారా, సర్వజీవుల కోరికను నెరవేర్చడానికి ప్రియులారా, సర్వజీవులు ఆయన వైపు చూస్తూ ఉన్నవి. భూమి మీద నివాసము చేస్తున్న
ప్రతి జంతువులు, పశువులు, పక్షులు, ఏ జీవరాశి అయినా కానీ సర్వ జీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి. ఎందుకు అంటే తగిన కాలమందు వాటందరికీ ఆహారమిచ్చు దేవుడు ఆయనే. ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు. మనకు ఒక తండ్రి ఉన్నాడు. అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం, పరలోకమున ఉందన్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగా, నీ నామము పరిశుద్ధపరచబడునుగా. అంటే పరలోకమున ఒక తండ్రి ఉన్నాడు మనకు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, ప్రతి జీవి కూడా తండ్రి అయిన దేవుణ్ణి చూస్తూ ఉన్నాయి. నీ కన్నులు ఎవరి వైపు చూస్తూ ఉన్నాయి? అందుకే ఉంటది కదా వాక్యం, కొండలెత్తుచున్నా కన్నులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ నుంచి వచ్చును? కొండల తట్టు కాదు, కానీ ఆకాశం వైపు చూస్తే భూమికి ఆకాశమును నిర్మాణము చేసి, మాట ద్వారా నిర్మాణము చేసిన దేవాది దేవుడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు సర్వ జీవులు ఆయన వైపే చూస్తూ ఉన్నాయి. మానవుని వైపు మానవుడు చూస్తున్నాడు, కానీ దేవుడు తన స్వరూపములో సృజింపబడుచున్న మానవాడికి ఏది తక్కువ కాకుండా ఆయన చూస్తూ ఉన్నాడు. సర్వ జీవులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. అందుకే డాక్టర్ గారు వైద్యం చేస్తున్నా గానీ ఆయన ఏమంటాడు తెలుసా? నా ప్రయత్నం నేను చేస్తాను, తర్వాత భగవంతుని దయ. అంటే దేవుడు అనేవారు ఒకరు ఉన్నారు. అందుకే ప్రతి మానవుడు కూడా వీళ్ళ సర్వ జీవులు, సర్వ శరీరులు ఆయన వైపు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి జీవి కోరిక తప్పక నెరవేర్చువాడు మనకు ఒక తండ్రి ఉన్నాడు. సర్వ జీవుల కోరికను ఆయన గుప్పిళ్ళు విప్పి, ఇప్పుడట తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. తగిన కాలం. కోడి ఎన్ని రోజులకు పిల్లలను గుర్తిస్తుంది? అది ఇప్పుడు ఇంటి పెరట్లో ఒక మొక్క నాటామండి, మొక్క నాటిన తర్వాత మామిడి మొక్క నాటామనుకో, ఆ మామిడి మొక్క నాటినాల నుంచి ఏంటి కాయలు రాలేదే అని ఎదురు చూస్తూ ఉంటాం. దానికి ఒక టైం ఉంది. తగిన కాలమందు ఏమంటున్నాడండి? నీవు వాటికి ఆహారము ఇచ్చేది. ఏమి కోడి గుడ్డు మీద ఆ కోడి కూర్చోగానే పొదగొచ్చు కదా, దానికి ఒక టైం ఉంది కదా. 21 దినాలైతే కానీ ఆ గుడ్డు పగలగొట్టుకుని ఆ బిడ్డ బయటికి వస్తూ ఉంటుంది. అంటే కోడి గుడ్డులో నుంచి ఆ పిల్లలు రావాలంటే ఎన్ని దినాలు వెయిట్ చేయాలి? అందరు చెప్పండి, ఎన్ని దినాలు? 21 దినాలు. ఒక తల్లి గర్భములో నుంచి బిడ్డ భూమి మీదకి రావాలంటే ఎన్ని నెలలు పడుతుంది? 9 నెలలు పడుతుంది. ఒక కుక్క, ఆ కుక్క బిడ్డకు జన్మనివ్వాలంటే 2 నెలలు పడుతుంది. ప్రియ దైవ జనాంగమా, ఒక ఏనుగు తన పిల్లలకు జన్మనివ్వాలంటే 22 నెలలు పడుతుంది. ఇప్పుడు ఇది చెప్పా నేను, కోడి గురించి, కుక్క గురించి, తర్వాత ఏనుగు గురించి. ఏనుగు తన బిడ్డకు జన్మనిచ్చేది ఎన్ని మాసాలు పడుతున్నాయట? 22 నెలలు పడుతుందట. 22 మాసాలు పడుతూ ఉంటుంది
ఈరోజు ప్రియ దైవ జనాంగమా, తగిన కాలమందు సర్వ జీవులను ఆశీర్వదించే తండ్రి ఒకడున్నాడు. ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరిక నెరవేర్చేవాడు. పరలోకములో ఒక తండ్రి ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ఒక కోడి తన బిడ్డకు జన్మనివ్వాలంటే 21 దినాలు పడుతూ ఉంటుంది. ఒక కుక్క తన బిడ్డలకు జన్మనివ్వాలంటే 2 మాసాలు పడుతుంది. ఒక ఏనుగు తన బిడ్డలకు జన్మనివ్వాలంటే 22 నెలలు పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఎన్ని మాసాలట? 9 నెలలు. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏది గొప్పది? ఏనుగు గొప్పదా, కోడి గొప్పదా, కుక్క గొప్పదా, మానవుని గొప్పదా? తూకం మీద చూద్దామా? ప్రియ దైవ జనాంగమా, ఏనుగు 22 మాసాలకు బిడ్డకు జన్మనిస్తుంది. అంటే ఏంటి? లేట్ అయినా కానీ ఒక బలమైన, అంటే కోడి పిల్ల గొప్పదా, మనిషికి పుట్టే పిల్ల ఎంత ఉంటుందండి? బిడ్డ ఎంత ఉంటుందండి? ఉంటే 2.5 నుంచి 3.5 కేజీస్. కోడి పిల్ల ఎంత ఉంటుందండి? ఎన్ని గ్రాములు ఉండొచ్చు? కుక్క పిల్ల ఎన్ని కేజీలు ఉండొచ్చు? కానీ ఏనుగు ఎన్ని సంవత్సరాలట, ఎన్ని నెలలట? 22 మాసాలకు జన్మనిస్తే ఏనుగు పిల్ల ఎలా ఉంటుందో చెప్పండి. పెద్దదే చిన్నదే? మా స్త్రీకి పుట్టే బిడ్డ కంటే, కోడికి పుట్టే బిడ్డ కంటే, కుక్కకు పుట్టే బిడ్డ కంటే ఏనుగుకు పుట్టే బిడ్డ చాలా బలవంతమైనది, గొప్పది. ఈ ఏనుగు తన బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్ని మాసాలు పట్టింది? అంటే తగిన కాలమందు గొప్ప బిడ్డను నీకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఒక తల్లి గర్భములో బిడ్డ 9 మాసాలకు బయటికి వస్తుంది. ఒక కోడి తన బిడ్డకు 21 దినాలలో ఆ బిడ్డ సృజింపబడి ఆ బిడ్డ బయటికి వస్తుంది, కోడి పిల్ల. ఒక కుక్క 2 మాసాలకే తన బిడ్డకు జన్మనిస్తూ ఉంటుంది. ఏనుగు 22 మాసాలు. అంటే ఎంత లేటో తెలుసా? ఎంత లేట్ అయినా ఎంత గొప్ప బిడ్డను కన్నదో తెలుసా? ఈరోజు మనం అనుకుంటున్నాం, దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా నా ప్రయత్నాలు నెరవేర్చలేదు దేవుడు, ఇంకా దేవుడు నేను కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాను. గత వారాల్లో మనం చూశాం, శోధించేవాడు శోధకుడు. శోధకుడు వేరు, పరిశోధకుడు దేవుడైతే శోధకుడు సాతానుడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, సర్వలో 10 మంది బిడ్డలను కోల్పోయిన యోబు పరిస్థితిని మనం గమనించినట్లయితే, 10 మంది బిడ్డలను పోగొట్టుకున్న ఆయన నోటి మాట చేత ఎవరిని కూడా దూషించలేదు, దేవుణ్ణి దూషించలేదు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగుగా అన్నాడు. ఎందుకంటే ఆయన విశ్వాసము గొప్పది, సహనశీలి అంటారు ఆయన. ఈ 10 మంది బిడ్డలకు పోయినా సరే నాకు తగిన కాలములో నాకు మరలా బిడ్డలను దయచేసేవాడని. అందుకే ప్రియ దైవ జనాంగమా, యోబు భక్తుని చరిత్ర చూసుకుంటే మొదటి ఆశీర్వాదము కంటే 2 ఆశీర్వాదముతో యోబును దీవించాడు. ఈరోజు సర్వ జీవులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా ప్రియులారా? సింహపు పిల్లలు ఎదురు చూసినట్లు సింహపు పిల్లలు
ఆ సింహము పిల్లలు సింహం వైపు చూస్తూ ఉంటాయి. అయ్యో, నా తల్లి యొక్క ఆ యొక్క పంజా చాలా గొప్పది అని అవి చూస్తూ, ప్రియులారా, ఈరోజు సింహం వైపు ఆ పిల్లలు చూడట్లే. అది ప్రపంచానికి మృగరాజు, అడవికి మృగరాజు, మృగరాజు అయినా కానీ సింహము పిల్లలు సింహము వైపు చూడడం వల్ల దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే నా తండ్రి యొక్క పంజా చిన్నది, నా తండ్రి యొక్క గుప్పిళ్ళు చాలా చిన్నవి. పరలోకములో ఉన్న తండ్రి, నేను ఆయన వైపు చూస్తే ఆయన గుప్పిళ్ళు చాలా పెద్దవి, ఆయన చేతులు చాలా గొప్పవి. ప్రపంచాన్ని నిర్మాణము చేసి ప్రపంచాన్ని ఏలటానికి మానవుణ్ణి ఆయన చేతులతో సృజించుకున్న ఆ దేవాది దేవుని యొక్క గుప్పిళ్ళు చాలా గొప్పవి కనుక ప్రతి జీవి ఎవరికి చూస్తున్నాయట? సర్వ జీవులు ఆయన వైపు చూస్తున్నాయి. నీవెవరి వైపు చూస్తున్నావు? సర్వ జీవులు ఆయన వైపు చూస్తున్నాయి. ఎందుకో తెలుసా? ప్రతి జీవి కోరిక ఆయన నెరవేర్చేవాడు. ప్రతి జీవి కోరిక ఆయన నెరవేరుస్తా అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, సర్వ జీవులు ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఆయన వైపు చూస్తూ, ఆయన గుప్పిళ్ళ వైపు చూస్తూ ఉన్నాయి. సింహపు పిల్లలు ఎవరి వైపు చూస్తున్నాయి? అడవికి మృగరాజైన సింహం వైపు చూడడం వల్ల తన పిల్లలు ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుని వైపు చూస్తున్నాయట. ఎందుకో తెలుసా? నా తండ్రి యొక్క గుప్పిళ్ళు చాలా చిన్నది. నా తండ్రి యొక్క ఆస్తాలతో, ఆ యొక్క పంచాతో ఏమైనా ఇస్తే కొంచెమే దొరుకుతుంది. కానీ దేవుని గుప్పిళ్ళు చాలా పెద్దవి కనుక ఆయన వైపు చూస్తున్నాడు. ఈ రోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని వైపు మనం చూస్తూ ఉన్నాం. అందుకే నరులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాం. ఈ రోజు మనము కొండల తట్టు కన్నులెత్తుచున్నాము, కానీ ప్రభు అంటాడు, ఆకాశం వైపు నీ కన్నులెత్తు. ఆకాశములో దేవుడు ఉన్నాడు. ఆకాశములో దేవుడు ఉన్నాడు. నీ వైపు చూస్తూ ఉన్నాడు. ప్రతి జీవి కోరిక నెరవేర్చే తండ్రి మనకున్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఆ తండ్రి వైపు చూడాలి మనం. ఆ తండ్రి వైపు చూస్తే ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరిక నెరవేర్చేవాడు. ఎప్పుడు చేస్తాడంట ఆయన? తగిన కాలం. మామిడి మొక్కని ఇంటి ముందు నాటుకొని ఒక్కరోజు నీళ్లు పోసి ఉదయానికే మామిడికాయలు రావాలంటే రావాలి. తగిన కాలమందు. ఒకవేళ గుడ్డును పొదిగించిన తర్వాత ఆ బిడ్డ బయటికి రావాలంటే ఆ పొదిగించిన తర్వాత మరుసటి రోజు తీసుకొచ్చి ఆ గుడ్డును పగలగొడితే ఆ గుడ్డులో నుంచి పిల్ల వస్తుందా? రాదు. అది ఆమ్లెట్ కూడా పనికిరాదు. అందుకే తగిన కాలమందు ఆయన ప్రతి జీవి కోరిక నెరవేర్చేవాడు. ఏనుగు పిల్ల, ఏనుగు తన బిడ్డకు జన్మనివ్వాలంటే ఎన్ని మాసాలట? 22 మాసాలు. కుక్క తన బిడ్డకు జన్మనివ్వాలంటే ఎన్ని నెలలు పడుతుందట? ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వాలంటే ఎన్ని మాసాల్లో? 9 మాసాలు. కానీ వీటి మనం చెప్పుకున్న వీరందరికంటే ఏనుగు 22 మాసాలు తన బిడ్డను మోసి వీళ్ళరా
కోడి పిల్ల కంటే, మనిషి ఈ యొక్క స్త్రీకి పుట్టే బిడ్డ కంటే, కుక్కకు పుట్టే ఒక కుక్క పిల్ల కంటే, ఏనుగుకు పుట్టే ఆ బిడ్డ చాలా బలవంతమైనది. ఎందుకు దేవుడు నీకు తగిన కాలంలో ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? ఇప్పుడు ఇస్తే నీవు పాడు చేసుకుంటావు. నీవు అనుకోవచ్చు, నేనెందుకు కోటీశ్వరుడి ఇంట్లో నేను పుట్టలేదు ప్రభువా, నేను చేసుకున్న పాపమా, లేకుంటే నేను తల్లిదండ్రులు చేసుకున్న పాపమా? వారికి రోగాలు వస్తే లక్షలు ఖర్చు అవుతాయి. వారికి రావాలంటే, మనుషులలో నీకు రావాలంటే భయం. వెనకొక గన్మ్యాన్ ఉండాలి, ముందొక గన్మ్యాన్ ఉండాలి. శ్రీమతి ఇందిరాగాంధీని వారి సెక్యూరిటీ చంపేశారు. వారికి డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది, అంతస్తు ఉంది, కానీ తన ప్రాణాల మీద పిల్లరా భయం. బయటికి అడుగు పెట్టాలంటే భయం. ప్రతి నాయకుడు కూడా, ఈ రోజు రాజకీయ నాయకులు కూడా బయటికి రావాలంటే వారికి సెక్యూరిటీ లేని రారు. కారణం ఏమిటి? ప్రాణ భయం. ఈ రోజు నా దేవాది దేవుడు నీకు ప్రాణ భయం లేకుండా చేశాడు. నీకు సెక్యూరిటీ అవసరం లేదు. అరణ్యములోనికి అయిన ఒంటరిగా వెళ్ళి మరలా ఇంటికి చేస్తే నిన్ను ఎవరు కూడా చూడు. స్వేచ్ఛాపరులము, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. వారికి సెక్యూరిటీ లేకుంటే బయటికి రాదు. కానీ ఈ రోజు నీకు సెక్యూరిటీ, మనములను విశ్వసించి మనము ఆరాధిస్తున్న దైవము నీకు తోడుగా, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు, నిన్నాదరించు దేవుడున్నాడు. భయపడకు, దిగులు పడకు, నిన్నాదరించు దేవుడున్నాడు. కాపాడు దేవుడు, గోముఖడు నీ దూరపోడు, నిన్ను కాపాడు దేవుడు. భయపడకు, దిగులు పడకు, నిన్నాదరించు దేవుడున్నాడు. నిన్నాదరించు దేవుడున్నాడు. కష్టాలలో నశించావా, కష్టాలలో నష్టాలలో నశించావా. యేసుని చెంత చేరవా, కన్నీటి ప్రార్థన చేయవా. యేసుని చెంత చేరవా, కన్నీటి ప్రార్థన చేయవా. నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమే గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమే గొప్పది. భయపడకు, దిగులు పడకు, నిన్నాదరించు దేవుడున్నాడు. నిన్నాదరించు దేవుడున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవజనాంగమా, తగిన కాలమందు ప్రతి జీవి కోరిక ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరిక నెరవేర్చే తండ్రి మనకున్నాడు. మనం ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం.
గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము వేగము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు సులువుగా చిక్కుల పెట్టే పాపాలు. ఒక ఎలక్ట్రానిక్ టీవీని ఆపేస్తుంది, ఒక చిన్న సీరియల్ ని ఆపేస్తుంది, నీ జోబులో ఉండే ఒక సెల్ ఫోను నిన్ను దేవుని యొక్క మందిరమునకు రాకుదని ఆటంకపరుస్తుంది. సులువులుగా చిక్కులు పెట్టే పాపాలివి నీకు తెలియకుండానే నేను ఆపేస్తుంది. అయితే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుతూ, ఎవరి వైపు చూడాలి? ప్రతి జీవి కూడా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరిక నెరవేరుస్తాడు. యేసయ్యా నిన్ను చూస్తూ ఉంటే, అయ్యా నీవు సముద్రం మీద నడుస్తూ ఉన్నావు, నేను కూడా నడవాలని ఆశపడ్డాడు పేతురు. అయితే నడువు, నా వైపు చూస్తున్నాడు అన్నాడు. యేసు వైపు చూస్తూ పేతురు నడక కొనసాగించాడు. ఎప్పుడైతే భయంకరమైన గాలి వీచిందో ఆ గాలి వైపు చూడగానే పేతురు ఏమైపోయాడ? మునిగిపోయాడు. ఈ రోజు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమునకు ప్రియులారా మనుష్యుడు బందీ అయిపోయి దేవుని సన్నిధానానికి దూరమైపోతూ ఉన్నాడు. యేసు వైపు చూడవలసిన ప్రతి మనుష్యుడు, ఆయన ప్రతి జీవి కోరిక నెరవేర్చేవాడు ఆ దేవాది దేవుడని మనము గుర్తించక ఈ రోజు మనుష్యుల యొక్క గుప్పిళ్ళు మనము చూస్తూ ఉన్నాం. సింహపు పిల్లలు ఎవరి వైపు చూసాయట? దేవుని వైపు చూస్తున్నాయి. తండ్రి నీ పంజ చాలా చిన్నది, ఈ సర్వ జీవులను సృష్టించిన ఒక తండ్రి ఉన్నాడు, ఆయన వైపు చూస్తే మా కడుపులు నిండుతాయ్యా, మా పోషకుడు ఆయనే, మా ప్రాణదాత ఆయనే అని సింహపు పిల్లలు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు నీవెవరి వైపు చూస్తున్నావు? నీవెవరి వైపు చూస్తున్నావు? తగిన కాలమందు ప్రతి జీవికైన ఆహారం ఇచ్చి పోషించే దేవుడు. హెబ్రీయులకు రాసిన గలతీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంటకు వస్తామట. తగిన కాలమందు ఈ ఒక పంట వేసావంటే పంట వెంటనే వస్తుందా? ఆ భూమిని నీటి ద్వారా తడిపి వీలారా డొక్కి దున్నాలి, నీరు కట్టాలి, విత్తనం వేయాలి. ఆ పంట కోసము అనేక మాసాలు మనం ఎదురు చూడాలి. తగిన కాలమందు నీవు పంట కోస్తావంటాడు. కానీ అలయక మీరు ఏం చేయాలట? మేలు చేయించు అన్నాడు. ఏం చేయాలట? ప్రతి వారికి మనము మేలు చేసే వారిగా ఉండాలి, కీడు చేయకూడదు. నాకు ఒక కోడి గుడ్లు పెట్టినా గాని, నాకు ఒక పాలు పోసినా గాని, నాకు గుడ్లు పెడుతున్నాయి పాలు పోస్తున్నాయి అని చెప్పి అది ముద్దు పెట్టుకోదు. నేను అది వేసేది కాటే, పడుగు విప్పి కాటేస్తుంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మనము ముందు చదువుకున్న భాగాలలో
దినాల్లో మనము నేర్చుకున్న ఒక కుక్కను గురించి. ఈ కుక్క కాలేబు అనగా కుక్క. కాలేబును గురించి మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంట తన తండ్రిని ఒక పొలమును అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదన చదివేటప్పుడు ఆమె గాడిదను దిగగా, ఆమె గాడిదను అనకూడదు, ఆమె గాడిదను దిగగా నీకేమి కావలను అని అడిగెను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ ఒక స్త్రీని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ స్త్రీ పేరు ఏంటి అని అంటే ఆక్సా. ఎవరట? ఆక్సా. 13వ వచనం చదివితే, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడకు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు కుమార్తె అయిన ఆక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. ఈమె పేరు ఆక్సా. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా, ఇక్కడ ఆ యొక్క ఆక్సా యొక్క తండ్రి పేరు ఎవరట? కాలేబు. కాలేబు అను మాటకు అర్థం ఏమిటి అంటే కుక్క. కుక్కను గురించి మనం నేర్చుకుంటున్నాం. కుక్క. ఈ కుక్క ఎటువంటిది అని అంటే, నాగుమాముకు మనము పాలు పోసినా గాని, నాగుమాముకు మనము గుడ్లు పెట్టినా కానీ అది తింటది, అది కృతజ్ఞత లేదు. పోసి తినిపించిన ఆ యొక్క ఇంటికి, ఆ ఇంటి సభ్యులకి, ఎవరైతే పాలు పోస్తున్నారో వాళ్ళకే కాటేస్తుంది. కానీ కుక్క విశ్వాసము కలిగిన జంతువు. నీ ఇంటి ముందు కూర్చొని ఉంటుంది, అది నీ ఇంటి ముందు కూర్చొని ఉంటుంది. నీవు పెట్టే పిరికెడు అన్నము కోసము అది విశ్వాసముగా నీ గడప దగ్గర కాచుకుంటుంది. నీవేదో వేడి వేడి ఉడుకన్నం పెట్టి నువ్వు దాన్ని పోషిస్తావని కాదు. నా యజమానుడు తింటూ ఉన్న ఆ యొక్క వేళ్లకు రాలిన మెతుకులుంటే ఆ మెతుకులతో నేను కడుపు నింపుకోవాలని చెప్పి చూసే ఒక కుక్క నీ గడప దగ్గర కనిపెట్టుకుంటుంది. ప్రియ దైవ జనాంగమా, వాక్యమును మనం గమనించినట్లయితే ధనవంతుని యొక్క గడప యొద్ద లాజరు కనిపెట్టుకుని ఉన్నాడు. ఎందుకు తెలుసా? రొట్టె ముక్కల కోసం. తమ బల్ల కింద పడు రొట్టె ముక్కల కోసం కాచుకున్నట్లుగా ఈరోజు ఓ ఇంటి యజమాని యొక్క ముంగిట్లో గడప దగ్గర ఒక కుక్క కాచుకొని ఉంటుంది. అది విశ్వాసము కలిగిన జంతువు. నీవు సత్యన్నం పెట్టినా కానీ, 2-3 రోజులు పాసిపోయిన అన్నం పెట్టినా కానీ, నా యజమానికి నేను కృతజ్ఞతగా బ్రతకాలనే ఆలోచనలో ఉంటుంది కుక్క. పాముంటుందా? దానికి గుడ్లు పెట్టినా గాని, దానికి పాలు పోసినా గాని అది వేసేది పగకు పాము. పడిగ విప్పుతేది కాటేయాలని చూస్తుంది. కుక్క విశ్వాసము కలిగిన జంతువు. ప్రియ దైవ జనాంగమా, ఈ కుక్క అనే కాలేబు విశ్వాసము కలిగిన వాడు, విశ్వాసము కలిగిన తండ్రి. ఈ బిడ్డ అడుగుతుంది తన తండ్రిని. అందరూ నా వైపు చూడండి. ఈ బిడ్డ అడుగుతుంది తన తండ్రిని. ఏమంటుంది తెలుసా?
తండ్రి నాకు పొలం ఇచ్చావు, ఆ పొలము పండాలంటే నాకు నీటి మడుగులు కావాలి. ఇప్పుడు ఈ యొక్క ఆక్స ఎవరి వైపు చూస్తూ ఉంది? తండ్రి వైపు చూస్తూ ఉంది. నా తండ్రి పొలమిచ్చిన వాడు. అవును ప్రియ దైవ జనాంగమా, ఆయన చేతులలో నిర్మాణము చేసుకుని ఆయన జీవవాయువుల మూలంగా నీవు జీవాత్మ ఈ రోజు భూమి మీద నివాసము చేస్తూ ఉన్నావు. ఈ రోజు నీవు ఆయన వైపు చూడక నరుల వైపు చూస్తున్నావేమో. ఇప్పుడు ఒక ఆక్స అనే ఒక స్త్రీ తన భర్త వైపు చూడట్లా. ఎవరి వైపు చూస్తున్నది? తండ్రి వైపు. ఎవరికి తండ్రి? ఎవరికి తండ్రి? భూలోకంలో ప్రతి వారికి, ప్రతి శరీరికి ఒక తండ్రి ఉంటాడు. ఒక యవనస్తులకు ఒక అమ్మాయి యవనస్తురాలు బాగా విశ్వాసి అమ్మాయి, దైవ కుటుంబంలో పెరిగింది. ఈ కుటుంబము కూడా, అబ్బాయిని కలిగిన ఆ కుటుంబము కూడా ఒక దైవికమైన కుటుంబమే. కానీ కుమారుడు మాత్రము భ్రష్టత్వంలో బ్రతికేవాడు. తల్లిదండ్రులు అనుకున్నారట వీనికి ఎలాగైనా వివాహం చేయాలి అని. 100 అబద్ధాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలని ఆశపడి అంతమందికి దైవజనులకు చెప్పారు, వివాహము జరిగించారు. ఆ వివాహంలో చేసుకోక ముందు ఆ యొక్క బిడ్డ తల్లిదండ్రులకు చెప్పారు, అయా నా కుమారుడు చర్చిలో పరిచర్య చేసేవాడు, నా కుమారుడు బాగా పాటలు పాడతాడు, బాగా పరిచర్య చేస్తాడని ఎంతో గొప్పగా చెప్పారు ఆయన గురించి. ఎందుకంటే అమ్మాయిని ఇవ్వాలి కదా. వీడు రోడ్డు మీడు. వివాహమైంది. వివాహమైన తర్వాత కుటుంబ ప్రార్థనలు కూర్చున్నారు. కూర్చొని ఆ బిడ్డ బాగా ప్రార్థనలు నలిగింది. అత్తయ్య మామయ్య కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుందామని భర్తను కూడా మోకరిల్లి ప్రార్థనలో కూర్చున్నారు అందరు. అయ్యా నీవు ప్రార్థన చేయమని చెప్పి ఆ యవనస్తురాలు తన భర్తతో చెప్పింది. ఇప్పుడు యవనస్తుడు అంటున్నాడట, ఆర్టీసీలో ఎప్పుడైనా చూసావు నువ్వు స్త్రీలను గౌరవించుట మనకు సాంప్రదాయం. మొట్టమొదటిగా స్త్రీలను గౌరవించుట మన సంప్రదాయం. నువ్వు ముందు చేయి, తర్వాత నేను చేస్తానట. ఆ బిడ్డ ఎంత చక్కగా ప్రార్థన చేసింది. దేవా, ఇంత ఉన్నతమైన కుటుంబం, దైవికమైన అత్తామామని ఇచ్చావు, దైవికమైన కుటుంబం ఇచ్చావు, ఒక మంచి యోగ్యుడైన భర్తనిచ్చావు. దేవా నీకు స్తోత్రములని ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టిందట. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అని ప్రార్థన చేసిందట. ఇప్పుడు ఆయన నుంచి వచ్చింది, ఈయన ప్రార్థన చేయమన్నా. ఎవరు? ఆ యవనస్తురాలు భర్త. ఆయన ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా మాకు మంచి భార్యనిచ్చావు, మా అమ్మా నాన్నకు మంచి కోడల్ని ఇచ్చావు, ఇటువంటి దైవికమైన భార్యనిచ్చినందుకు నీకు స్తోత్రములు, యేసు నామమున అడుగుచున్నాను మామయ్య అన్నాడట. ఏమన్నాడట? యేసు నామమున అడుగుచున్నాను మామయ్య. ఈమె ప్రార్థన చేసింది, యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఇదేంటయ్యా మామయ్య అంటావు అంటే, నీకు తండ్రి అయినప్పుడు మీ నాన్న ఏమి ఇస్తాడు? నాకు మామయ్యే కదా. అందుకే నువ్వు వరుస తప్పినవేమో, నేను వరుస తప్పను. నీకు తండ్రి అయినప్పుడు నాకు మామయ్య కదా. ఇది ఏ భాష? ఇది ఏ ఆశ? క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, క్రీస్తు సంఘములో ఆయన రక్తములో కడగబడిన మనమందరము సహోదరులము, సహోదరులము, ఒకే గర్భము. సహోదరుడు అంటే ఏంటి? ఒకే ఉదరములో నుంచి వచ్చిన వారిని.
ఈ రోజు మన వరుస ఏమిటి అని అంటే ప్రియులారా, పరలోకపు వరుస, పరలోకపు గోత్రము, యూదా గోత్రము. నీ కులము యాత్రికులము, మనమెవరిమి ప్రేమికులము, మనమెవరిమి యాజకులము. నీ కులం ఏంటి అంటే ఇలా చెప్పుకోవాలి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని ఇలాగూ చెప్పుకోవాలి. ఈరోజు శారీరానుసారమైన వరుసలు మనకు అవసరం లేదు. నీ తండ్రి నీకు తండ్రి అయినప్పుడు నాకు మావయ్య అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు భూమి మీద ఉన్న ఆ వరుసలు నీవు పాటిస్తున్నావేమో, కానీ పరలోకములో మనకందరికీ ఒక తండ్రి ఉన్నాడు. నీకు తండ్రి, నీ భార్యకు తండ్రి, నీ అత్తమామలకు తండ్రి, నీ పిల్లలకు కూడా తండ్రి. ఈ భూలోకములో మనము వరుసలు పెట్టి పిలుస్తా ఉంటాం, కానీ ఆ పరలోకములో ఉన్న తండ్రికి పరలోకపు భాషలో మనందరికీ తండ్రి ఆయన. చప్పట్లు కొట్టి దేవుని. అందుకే ఈ యొక్క కాలేయం వైపు ఈ బిడ్డ చూస్తూ ఉంది. తండ్రి నాకు పొలం ఇచ్చావు, ఇప్పుడు ఏం కావాలని? నీటి మడుగులు కావాలి. పొలం ఇచ్చావు, పొలము లేని ఆ బంజరు భూములు ఏం చేసుకోవాలి? నీరుండాలి మనకి. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఈ ఆక్స ఎవరి వైపు చూస్తూ ఉంది? తండ్రి వైపు చూస్తుంది. తండ్రి వైపు చూస్తుంది. తండ్రి వైపు చూడాలి. ప్రతి జీవి ఎవరి వైపు చూస్తూ ఉంది? ఆయన వైపు చూస్తుంది. సర్వ శరీరులు ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. పరలోకమునకు తండ్రి అయిన ఆయన వైపు మనము చూడాలి. ఇప్పుడు ఆక్స తన తండ్రిని చూస్తూ ఉంది. ఆక్స ప్రియులారా, ఆ కాలేబు పేరుకున్న అర్థం ఏంటి అంటే కుక్క. పాముకు విశ్వాసం ఉంటుందా? కుక్కకి విశ్వాసం ఉంటుందా? ఈయన విశ్వాసము కలిగిన తండ్రిన ఏమన్నాడమే? ఆమెతో ఏమన్నాడు? అప్పుడు కాలేబు పల్లపు మడుగులను ఇచ్చాడా లేదా? తండ్రి వైపు చూస్తుంది. తండ్రి తన బిడ్డను చూసినప్పుడు, తన బిడ్డను అడిగినప్పుడు, ప్రియులారా, ఒక బిడ్డను తండ్రిని అడుగుచున్నప్పుడు పక్కింటి వారు, నాన్న అది తింటున్నారు నాన్న, నాకు కావాలన్నప్పుడు ఆ బిడ్డను కోరిక నీవు నెరవేర్చడానికి ప్రయత్నిస్తావా? ప్రయత్నించవు. కానీ ఇక్కడ విశ్వాసము కలిగిన ఒక తండ్రిని మనము చూస్తూ ఉన్నాము. లోకంలో భూమి మీద తండ్రులు విశ్వాసం ఉందో లేదో, కానీ ప్రియ దైవ జనాంగమా, కాలేబనే తండ్రిని గురించి మనము నేర్చుకోవాలి. కానీ ప్రతి జీవి కోరిక నెరవేర్చాలి అంటే ఆ బిడ్డ యొక్క కోరికను తండ్రి అయిన కాలేబు నెరవేర్చడానికి కారణం ఏమిటి అంటే కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. 14వ వచనము చదువుకుందాం. 14వ వచనము, ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిద దిగగా, ఇది అండర్లైన్ చేసుకోండి, ఆమె ఏం దిగదగా? గాడిదను దిగగా. గాడిదను గురించి 3 మాటలు నేర్చుకుందాం. గాడిదను దిగగా. గాడిద ఎలాంటిది? బైబిల్ చెప్తూ ఉంది, గాడిద అపవిత్రమైనది. అపవిత్రమైన గాడిద. ఈ గాడిద ఎలాంటిదో తెలుసా? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనములో మనము గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన
గాలిని పీల్చుకొనను. ప్రైజ్ ది లార్డ్. ఈ గాడిదకు ఏ తురదట? కామాతురత. అపవిత్రము కలిగిన జంతువుని మనం ఎందుకు సంబోధిస్తూ ఉన్నామంటే, ఈ రోజు మనము ఈ వాక్యములో నేర్చుకుంటున్న పాఠం ఏమిటి అని అంటే, ఆమె అక్స గాడిద ఎక్కింది కానీ ఇప్పుడు గాడిద దిగింది. ఆ గాడిద మీద కూర్చొని తన తండ్రిని అడగడంలా, గాడిద మీద కూర్చొని తండ్రి నాకు ఇది కావాలని చెప్పాడు. అట్లా ఈమెమండి, గాడిదను దిగగా, గాడిద దిగుతే నీ కోరిక దేవుడు నెరవేరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మేము పలుకుతాము. గాడిద మీద కూర్చుంటే నీ కోరిక నెరవేర్చాడు. ఎందుకో తెలుసా? గాడిద అపవిత్రమైనది, గాడిద కామాతురత కలిగినది. ఈ రోజు ఆమె గాడిద దిగింది. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి కలిగి అబద్ధములాడుచు తప్పిపోతూ ఉన్న ఈ ఆక్స యేసు రక్తములో కడుగబడిన తర్వాత ఒక విశ్వాసి అయిన భర్తను ఆమె స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఆమె నడక మారింది, ఆమె చూపు మారింది. ఇప్పుడు ఆమె గాడిద దిగి అడుగుతుంది. అంటే ఏంటి? పాపములో ఉండి ఆయన అడగడములే, శాపములో నుండి ఆయనను అడగడములే. తండ్రి, నేను యేసు రక్తములో కడగబడిన దానిని, ఇప్పుడు నా కోరిక నీవు నెరవేర్చగల తండ్రి అని నాకు తెలుసు. అందుకే నిన్ను గోజారుతూ ఉన్నాను. నైనా నాకు ఫలం ఇచ్చావు గాని నీటి మడుగులు నాకు కావాలని తండ్రిని గోజారుతూ ఉంటుంది. ఓ దైవ జనాంగమా, నీవు గాడిద మీద ఎక్కి తండ్రిని అడుగుతే నీ కోరిక దేవుడు తండ్రి నెరవేర్చాడు. ఇప్పుడు ఈమె కోరిక తీర్చడానికి కారణం ఏమిటి అని అంటే, అపవిత్రమైన గాడిదను ఎక్కకూడదు. అపవిత్రమైన గాడిద ఎలాంటిదట? కామాతురత కలిగి ఇది లోకములో ఉన్న గాలిని పీల్చేది. నీవు యేసు రక్తములో కడగబడినా కానీ నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా నీవు బ్రతుకుంటే, నేను పరిశుద్ధుడనైనాను కనుక నువ్వు పరిశుద్ధుడమైన బైబిల్ చెబుతూ ఉంది. ఇప్పుడు యేసు రక్తములో కడగబడి ఒక విశ్వాసి అయిన ఆ బిడ్డ తండ్రిని గోజారుతుంది అంటే ఆ తండ్రికి జాలి గల మనస్సు ఉంటుంది. నీవు పాపము చేస్తూ తండ్రి నాకు అది కావాలంటే ఏ తండ్రి నీకు ఇవ్వడు? గాడిద మీద కూర్చొని పాపములో కూరుకొనిపోయి, శాపములో కూరుకొనిపోయి, అపవిత్రమైన దానిలో నీవు ఇరుక్కుపోయి ఇప్పుడు నాకు కోరిక నెరవేర్చమని అంటే గాడిద మీద కూర్చొని నీవు అడిగితే, పాపములో నీవు కూరుకుపోయి నీ తండ్రిని అడిగితే నీ తండ్రి నీ వైపు చూడడు. ఇప్పుడు ఆమె వైపు చూడడానికి కారణం ఏంటో తెలుసా? ఒక విశ్వాసి తండ్రికి ఒక విశ్వాసురాలైన బిడ్డ. చప్పట్లు కొట్టి దేవుని ఒక విశ్వాసము కలిగిన ఒక తండ్రికి విశ్వాసురాలైన తన కుమార్తె, నా బిడ్డ కోరిక నెరవేర్చాలి, నా గుప్పిళ్ళు విప్పి నా కుమార్తె యొక్క కోరికను నెరవేర్చాలి. ఈరోజు భూ సంబంధమైన తండ్రులు నీ కోరిక నెరవేర్చరు కానీ మనం సృజించిన ఆరాధ్య దైవం ప్రతి జీవి కోరిక నెరవేర్చేవాడు. ఆయన గుప్పిళ్ళు ముప్పి ప్రతి జీవి కోరిక నెరవేర్చేవాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, గాడిదను దిగు. గాడిద ఎలాంటిదట? మొదటి మాట, గాడిద ఎలాంటిదట? అపవిత్రమైన జంతువిది. ఇది అపవిత్రమైనది, కామాతురత కలిగి జీవించేది. దావీదు మహాభక్తుడు, దావీదు ప్రియులారా, రాజైనప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఆయన 7 మార్లు ప్రార్థన చేశాడు. గొప్ప భక్తుడే. కానీ
ఈ భక్తుడు ఏమైపోయాడు తెలుసా? కామాతురత కలిగి జీవించాడు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలు కొనగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కాని అతడు భోజనము సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. 7వ దినమున బిడ్డ చావగా, 7వ దినమున బిడ్డ చనిపోయింది. దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన బ్రతికించేదా, ప్రాణము పోసేదా, ప్రాణము తీసేదా? ప్రార్థన అనేది ప్రాణము తీస్తుందా, ప్రాణం పోస్తుందా? ప్రార్థనలో జీవించుమా, ప్రార్థనలో జీవించువా, ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవించువా, ప్రార్థనలో సాగిపోదువా. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. ఒక ప్రార్థన ప్రాణం పోస్తుందా, ప్రాణం తీస్తుందా? ప్రాణం పోస్తుందా, ప్రాణం తీస్తుందా? ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బిడ్డ ప్రాణం తీశాడు. ఈ మాటను బహు జాగ్రత్తగా ఆలోచించేసుకోండి. దావీదు ప్రార్థన చేస్తే ఆయన రోజుకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు కదా. తన బిడ్డను ఎలా చనిపోయింది? ప్రార్థన ప్రాణం పోస్తుంది, కానీ ఇక్కడ ప్రాణం తీసింది. కారణం ఏంటో తెలుసా? ఆ 16వ వచనము మొదటి వచనంలోనే రాయబడింది. 7 దినములు ఉపవాస దినాలున్నాడు. 7వ దినమున బ్రతికిస్తాడని ఆశ పుట్టి ఇంకా గోసారుతూ ఉన్నాడు ప్రభువును. కానీ కొందరు చెప్తున్నారు, ఇంకా బిడ్డ లేడు, చనిపోయాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేలపడి బిడ్డ కొరకు బతిమిలాడుకుంటూ ఉన్నాడు. నీవు విజ్ఞాపనలు చేసినా, ఉపవాసము చేసినా, నీలో పరిశుద్ధత లేనిది గాడిదలాగు అపవిత్రమైన జంతువుగా ఉండి నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. గాడిద దిగకుండా నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. మొట్టమొదటి ఆ వాక్యములు మనం గమనించినట్లయితే 16వ వచనంలో ఈ మాటను బహు జాగ్రత్తగా గమనించండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డ. ఎవరికి భార్య? ఎవరికి భార్య? దావీదుకు భార్య. ఈ మాటలోనే చూడండి, దేవుడు కరెక్ట్ గా పట్టుకున్నాడు దావీదు. ఓ దావీదా, నీవు దినములకు 7 మార్లు ప్రార్థన చేస్తున్నావు. కారణం ఏమిటి అంటే నీ గుడారములు పాపమును అలక్ష్యము చేస్తూ ఉన్నావు. ఎవరి భార్య ఈమె? ఊరియా భార్య, ఒక సైనికుని భార్య. ఆ భార్యకు దావీదుకు బిడ్డను అక్రమ సంబంధము అంటారు. దీన్ని ఏమంటారు? అక్రమ సంబంధం. దావీదుకు భార్య అయితే ఆ భార్యకు పిల్లవాడు పుడితే రోగముతో ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. ఒక అక్రమ సంబంధము పెట్టుకొని నా బిడ్డ ఆ ఉరియాకు గర్భము ధరించిన ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన
ప్రార్థన చేస్తే నీవు సైన్యములో ఆ యొక్క ఉరియాను పెట్టి ఈ పాపము ఎవరికి తెలియకూడదని దొంగచాటుగా ఉరియాను చంపించింది నీవు కదా. తన భార్యను అక్రమం సంబంధము పెట్టుకొని అతని భార్యకు నీవు గర్భము దాల్చి ఆ యొక్క బిడ్డకు జన్మనివ్వాలని, ఆ బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేస్తున్నది నీవు కదా. ఓ దావీదు, నీవు ప్రార్థన చేస్తున్నావు. ఈమె ఎవరి భార్య? అందరు చెప్పాలి, ఎవరి భార్య? ఉరియా భార్య. ఇప్పుడు రెండవ పేరాగ్రాఫ్, దావీదునకు కనిన బిడ్డ. అంటే ఉరియా భార్యకు, ఆయనకు ఒక భార్య ఉంది, హెజ్జబా. ఆయన భార్యని ఈయన లోపరుచుకొని ఇప్పుడు ఆమెకు గర్భము దాల్చినప్పుడు ఇప్పుడు ఆ బిడ్డ ఏమైందట? కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పట్టేది. ఇప్పుడు ఆ బిడ్డ కోసం ఏం చేస్తున్నాడు? బతిమలాడుకుంటున్నాడట. ఎలా బతిమలాడుకుంటున్నాడు? ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడట. కానీ దేవుడు ఆ ప్రార్థన విన్నాడా? ప్రార్థన ప్రాణం పోసేదా, ప్రాణం తీసేదా? ప్రాణం తీస్తుంది, ప్రాణం వస్తుంది. ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా? నువ్వు అక్రమ సంబంధము పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఒక ఉరియా భార్యను నువ్వు అక్రమ సంబంధము పెట్టుకొని ఆ భార్యకు బిడ్డలు కనాలంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఇప్పుడు నీవు చేసే ప్రార్థన ఏమైపోయింది? బిడ్డ ప్రాణము తీసింది. యోగు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనములో, యోగు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారం అంటే నీ దేహములో, నీ గుడారములో, నీ ఇంటిలో దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. నీ శరీరం అనే దేహము, నీ దేహమనే ఇంటిలో, ఆ యొక్క నివాసములో నీవు పాపమును నీవు దాచుకొని నీవెంత బ్రతిమిలాడినా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం, రక్షింపైనడక నేరునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు, ఎవరి దోషములు ఇక్కడ అడ్డొచ్చాయి? ఆ బిడ్డ చావుకు కారణం ఏంటి? దావీదు యొక్క నీ దోషములు నీకును నీ దేవునికి ఇప్పుడు అడ్డముగా వచ్చింది. గత వారములు మనం చూసుకున్నాం, యేసు ప్రభుల వారిని సమాధి చేసినప్పుడు ఒక బండ అడ్డుగా, ఆ అడ్డుగా ఉన్న బండ తొలగిస్తే వెలుగు, అది అలాగుంటే చీకటి. ఇప్పుడు ఎవరైనా సరే అపవిత్రముతో, అపరిశుద్ధతతో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ గుడారములో పాపము అలక్ష్యము చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. క్రీస్తునందు ప్రియ దైవ జనమా, ఈరోజు దావీదు ప్రాణం పోసి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎలాంటి ప్రార్థన తెలుసా? 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తల్లి నా వైపు చూడండి, 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన దేవుడు కారణం ఏంటి? గాడిదను దిగలేదు. కారణం ఏంటి? గాడిద మీద కూర్చొని ఉన్నాడు ఇతను. అంటే పాపములో ఉన్నాడు, అపవిత్రతలో ఉన్నాడు, కామాతురత కలిగి ఉన్నాడు. నా యేసు ప్రభుల వారు
కామ క్రోధ మోహ మద మాశ్చర్యములు లేని దేవాది దేవుడైన ఈ రోజు దావీదు ప్రార్థన వినకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఒకరి భార్యను అక్రమ సంబంధము పెట్టుకోవడం వలన ఆ భార్యకు పుట్టిన ఉరియా భార్యకు పుట్టిన బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది. రోజు నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు. ఆయన అనకుండా ఒక పాస్టర్ అంటున్నాడు, ఆయనకి ఇట్లా అంటున్నాడట. ఏంటి అని ఇంకొక పాస్టర్కి అర్థం కాదు. ఏంటయ్యా ఇలాగ అంటున్నామంటే, ఆయనకి ఇద్దరు ఏంటి, ఆయనకి ఇద్దరు పాస్టర్లకు కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆయనకి ఇద్దరు. ఆయన అంటున్నాడట, వాక్యం చెప్పాడు ఆయన, ఇట్లంటే ఈయనకు బేదులేమో మోసేమో, అయ్యా నేను బాత్రూమ్ పోయేస్తాను ఇట్లా అంటున్నాడేమో అనుకున్నాడు పాస్టర్, వాక్యం చెప్పి పాస్టర్. ఆయన చూసి ఇట్లంటాడట. అంటే ఓ దైవజనుడా, ఈ